గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో అన్ని ఎగ్జామ్స్ సిపిగెట్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయినాయి. సో చాలామంది ఇంకా చూసుకోలేదు. 3 days ముందు రిలీజ్ అయితే అని మనం అనుకున్నాం, బట్ అన్ని రిలీజ్ చేసిండు. ఫస్ట్ డే మాత్రం ఒక ఫస్ట్ 4 days హాల్ టికెట్స్, ఎందుకంటే ఇప్పుడు కమింగ్ అప్ వాళ్ళే ఉన్నాయి కాబట్టి వాళ్ళే మాత్రం రిలీజ్ చేసిండు ఫస్ట్ మొన్న ఇచ్చినప్పుడు. అండ్ రిమైనింగ్ ఆల్ హాల్ టికెట్స్ అప్ టు 16th July. 15th July లాస్ట్ ఎగ్జామ్, బట్ ఎంఎడ్ ఎగ్జామ్ అనేది అది పోస్ట్పోన్ అయ్యి 16th July వచ్చింది అనుకుంటా. ఒకటి ఎగ్జామ్ 16th రోజు, బట్ 15th వరకు అయితే లాస్ట్ డేట్ ఉండే. అండ్ 16th Julyకి ఎంఈడి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యింది, 16th రోజు పెడుతున్నారు ఒక ఎగ్జామ్. సో నేను ఎంకమ్ 15th July లాస్ట్ ఎగ్జామ్. ఎంకమ్ది డౌన్లోడ్ చేసిన, అది డౌన్లోడ్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఉన్న ఎగ్జామే డౌన్లోడ్ అవుతుంది, అంటే రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ అనేది కూడా ఈజీగా డౌన్లోడ్ అవుతాయి. అన్నీ రిలీజ్ చేసిండు, సో ఎవరైనా చూసుకోండి. అండ్ ఎవరైనా హాల్ టికెట్ డౌన్లోడ్ కాకపోతే డీటెయిల్స్ కరెక్ట్ చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ అయింది, అంటే ఎగ్జామ్ డేట్స్ రీషెడ్యూల్ అని. సో కొన్ని ఇప్పుడు ఎంఈడి చేంజ్ అయింది, సో రిమైనింగ్ ఏమైనా చేంజ్ అయ్యి ఉండొచ్చు. అందుకే ఒకసారి మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తా, ఒకసారి చూడండి. చూసి మీ ఎగ్జామ్ డేట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. అండ్ హాల్ టికెట్ ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు, అంటే 10th రోజు, 11th రోజు, 15, 12, 13, 14, 15th రోజు ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ అయితే రీషెడ్యూల్ అయిన ఎగ్జామ్ డేట్స్ చూపిస్తాను, అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని మళ్ళీ లాస్ట్లో జస్ట్ ఒక 2 minutes చెప్తా, అంతే. సో ఆల్రెడీ వీడియో చేసినా కాబట్టి దీని గురించి అవసరం లేదు. హాల్ టికెట్స్ రిలీజ్ అయినాయి అని ఆల్రెడీ వీడియో చేసిన, అది ఎట్లా డౌన్లోడ్ చేసుకొని కూడా చేసిన. సో ఇప్పుడు మళ్ళీ అన్ని రిలీజ్ అయినాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నా, అంతే. సో అంతే, ఒకసారి రీషెడ్యూల్ అయిన టైం టేబుల్ అయితే చూపిస్తా, చూడండి. ఇది మనకు టైం టేబుల్, సో చూసుకోండి. సేమ్ టైం టేబుల్ అంటే ఆల్మోస్ట్ అన్నీ అలానే ఉన్నాయి. మేబీ ఏదైనా చేంజ్ అయిందా చూసుకోండి. సో ఫస్ట్ రోజు July 6th రోజు ఎంఏ ఎకనామిక్స్, తెలుగు, సైకాలజీ, డేటా సైన్స్ సో ఉంది. అండ్ July 7th రోజు జర్నలిజం, ఎంపీఈడి అండ్ టూరిజం అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్. July 8 పొలిటికల్ సైన్స్, లైబ్రరీ అండ్ జాగ్రఫీ. సో July 9 చూసుకోండి. July 11, సో జూమ్ చేస్తున్నా క్లారిటీగా చూసుకోండి. July 11 ఉంది, July 9 ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాలజీ, హిందీ, సంస్కృత్, ఉర్దూ, ఫిలాసఫీ, జియాలజీ అండ్ సెరికల్చర్, ఇవన్నీ July 9th రోజు ఉన్నాయి. ఎంఏ ఇంగ్లీష్ July 11. అండ్ ఎంఎస్సి ఫిజిక్స్, బయోటెక్నాలజీ. ఎంఎస్సి బయోటెక్నాలజీ ఇది 5 years ఇంటిగ్రేటెడ్ July 11th రోజు ఉంది. 5 years ఇంటిగ్రేటెడ్ అంటే ఇంటర్ వాళ్ళది. అండ్ ఎంబీఏ 5 years ఇంటిగ్రేటెడ్ అంటే ఇది ఇంటర్ వాళ్ళది, July 11th. ఎంఏ లింగ్విస్టిక్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ కూడా July 11. July 12 వచ్చేసి ఎంఏ హిస్టరీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంఎస్సి బీసీఈ ఎస్ఎఫ్. ఇక్కడ ఇది చాలా అంటే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కలిపి ఉంటాయి. సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ వచ్చేసి July 12 ఉంది. అండ్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఇది ఇంటిగ్రేటెడ్, 5 years ఇంటిగ్రేటెడ్ వేరు, ఇది ఇంటర్ వాళ్ళు రాస్తారు. సో అండ్ ఎంఎస్సి కెమిస్ట్రీ వేరు, ఎంఎస్సి 5 year ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ వేరు. అండ్ July 13th ఎంఎస్సి సైకాలజీ, బయోటెక్నాలజీ, ఎంఏ ఎకనామిక్స్ ఇంటిగ్రేటెడ్. నార్మల్ ఎంఏ ఎకనామిక్స్ వేరు, ఎంఏ ఎకనామిక్స్ 5 years ఇంటిగ్రేటెడ్ వేరు, సో చూసుకోవాలి. అండ్ ఎంఏ ఏఐహెచ్సిఏ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఏ సోషియాలజీ July 13th. అండ్ July 15th లాస్ట్ డే ఎంకమ్ అండ్ ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి స్టాటిస్టిక్స్, ఎంఎస్సి న్యూట్రిషన్ డైరెటిక్స్ అండ్ ఎంఏ ఇస్లామిక్ స్టడీస్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఈ ఒక్క ఎగ్జామ్ ఎంఎడ్, సో మాస్టర్స్ ఎడ్యుకేషన్ బీఈడి చేసిన వాళ్ళు ఎంఎడ్ చేస్తాడు. ఈ 16th రోజుకు పోస్ట్పోన్ అయింది. July 7th ఏమో ఉండే, బట్ పోస్ట్పోన్ చేసి ఇక్కడ పెట్టారు లాస్ట్ రోజు July 16th. అండ్ దేర్ ఈజ్ నో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ద సబ్జెక్ట్స్. ఈ కోర్సెస్కి ఎగ్జామ్ అనేది పెట్టలేరు. ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ అండ్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్. సో ఈ కోర్సెస్ అయితే ఎగ్జామ్ పెట్టారంటే అవి మరి నాకు తెలిసి తీసేసిర్రు అనుకుంటా. సో అది తీసేసిర్రనే అనుకుంటున్నా. ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే ఒకసారి సిపిగెట్ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ సబ్జెక్ట్స్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సిపిగెట్ హెల్ప్ లైన్ నెంబర్స్కి ఫోన్ చేసి అడగండి. అండ్ నేను కూడా వీలైతే కనుక్కుంటాను, నేను కూడా ఫోన్ చేసి. మా డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఛాన్స్ ఇస్తాడా ఎగ్జామ్ లేకుండా, ఎందుకంటే చాలా తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఛాన్స్ ఇస్తాడా, లేదంటే ఈ కోర్స్ అప్లై చేసుకున్న వాళ్ళకి అసలు టైం వేస్టా, మరి అప్లై చేసి కూడా వేస్టా, కోర్సే లేదా. సో దాని గురించి తెలుసుకోవాలి. ఇది నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడు నేను అడగలేను. బట్ ఒక కమెంట్ అయితే వచ్చింది, అన్న నేను ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్కి అప్లై చేసుకున్నాను. సో మేబీ ఆ కోర్సులు తీసేసిర్రా, మరి సిపిగెట్ డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టి అడ్మిషన్ ఇస్తారా, లేకపోతే అసలు అడ్మిషన్సే లేవు, అసలు ఆ కోర్సే లేదు అని చెప్పిర్రా. మరి అలాంటప్పుడు సిపిగెట్ అప్లికేషన్లో ఎందుకు ఈ సబ్జెక్టులు పెట్టిర్రు? సో దాని గురించి ఇన్ఫర్మేషన్ మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు కూడా ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే తెలుసుకోండి. సిపిగెట్ 2024 వెబ్సైట్ ఇది.
సిపి గేట్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. హాల్ టికెట్స్ అనేవి ఇక్కడనే ఉంటాయి, మొన్ననే చెప్పిన. సో ఇక్కడ ఇప్పటికీ ఇక్కడ జూలై 6th నుంచి జూలై 15th ఇక్కడ మొత్తం చూపిస్తుంది చూడండి. జూలై 6th నుంచి జూలై 15th వరకు అన్ని హాల్ టికెట్స్ రిలీజ్ అయినాయని ఉంది. 6/7/2024 టు జూలై 16, 2024. సారీ, ఎస్, జూలై 15, 2024 అన్ని హాల్ టికెట్స్ రిలీజ్ అయినాయి. అండ్ ఇది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్. రిమెంబర్, ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. హాల్ టికెట్ అంతే, హాల్ టికెట్ ఒకటి ఉండాలి. హాల్ టికెట్లో మీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ హాల్ టికెట్లో ఉన్నట్టే ఆధార్ కార్డులో ఉండాలి. మీ నేమ్ ఎలా ఉంటే అలా, అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటే అలాంటి ఐడి కార్డు తీసుకెళ్ళండి. ఒకవేళ ఆధార్ కార్డులో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ సిపి గేట్ హాల్ టికెట్లో ఉన్నట్టు లేకపోతే వేరే ఏదైనా ఐడి కార్డు తీసుకెళ్ళండి. మీ కాలేజ్ ఐడి కార్డు కానీ, లేదంటే మీ పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ. సో మీరు తీసుకెళ్ళే ఐడి కార్డు ఏదైనా పర్లేదు, ఓకేనా. అందులో మీ ఫోటో ఉండాలి, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ సిపి గేట్ హాల్ టికెట్లో ఉన్నట్టు ఉండాలి. అలాంటి ఐడి కార్డు తీసుకుపోవాలి. సో అంతే, ఈ 2 తీసుకెళ్ళాలి. మెయిన్ ఒక పెన్ తీసుకపోతే పెన్ తీసుకోవాలి, అంతే. ఇంతకు మించి ఏం అవసరం లేదు, దానికి టెన్షన్ కూడా అవసరం లేదు. సో ఈ మార్క్ టెస్ట్లు వచ్చేసి మనకి ఎప్పుడు వస్తాయి? మార్క్ టెస్ట్లు ఓన్లీ ల్యాప్టాప్లో వస్తాయి. అండ్ రేపు నేను వీడియో పెడతా, నా దగ్గర ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ అవి ఉన్నాయి, అవి పెడతా, వీడియో చూడండి. సో చూసినారు కదా, దానిలో చెప్పినట్టు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఎగ్జామ్ డేట్, సెంటర్. హైదరాబాద్లో సెంటర్ పడ్డ వాళ్ళు ఎవరైనా కానీ ఒక 1 day ముందే వచ్చి మీ సెంటర్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే బెటర్. ఎందుకంటే దూరం పడతాయి హైదరాబాద్లో సెంటర్. సో హైదరాబాద్ సిటీ మనకి నార్మల్ సికింద్రాబాద్ ఇక్కడ ఉంది అంటే ఎక్కడో 20 kilometers 25 kilometers దూరంలో సెంటర్స్ ఉంటాయి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను నా ఫ్రెండ్ నార్మల్ టీసీ మెమోస్ తీసుకోనికి వెళ్ళినాం. అండ్ సో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఐ వాంట్ టు షేర్ విత్ యూ. మనం ఇర్రెగ్యులర్ స్టూడెంట్ కదా, ఇప్పుడు నేనైనా మన ఫ్రెండ్ అయినా కానీ ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్. మేము కాలేజ్కి ఎక్కువ వెళ్ళలేము, మేము అసలు మా అటెండెన్స్ పర్సెంటేజ్ 0. అంటే ఇప్పుడు మా సిస్టమ్ వేరుండే, మాకు అప్పుడు ఇంటర్నల్స్ పర్ సెమిస్టర్ 2 ఇంటర్నల్స్ ఉండే, అండ్ సెమినార్ ఉంటుండే 2 ఇంటర్నల్స్. సో మీకు ఇప్పుడు 4 ఇంటర్నల్స్ అయినాయి కదా. సో మాకు అప్పుడు 2 ఇంటర్నల్సే ఉంటుండే, అండ్ మేము ఇర్రెగ్యులర్గా ఉంటుండే అప్పుడు. బట్ అలో చేసిర్రు, సో ఇప్పుడు ఓకే. బట్ అప్పుడు ఏదో ఎట్నో అలో చేసిర్రు, మంచిగానే రాసినాం. ఆ టైంలో నాది సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అని మీ అందరికీ తెలిసిందే. మా ఇంగ్లీష్ ఫ్యాకల్టీలో మేడం అంటే నార్మల్ లెక్చరర్ ఉంటుంది ఒకరు. నా ఫేస్ అసలు ఆ మేడంకి ఐడియా లేదు. ఈరోజు వెళ్ళినప్పుడు లైక్ నన్ను ఏమడుగుతుంది అంటే, నువ్వు క్యాంపస్ స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్ని నువ్వే రన్ చేస్తావు కదా, మా బ్రదర్ నీ వీడియో చూస్తాడు అని ఆమె అడుగుతుంది నన్ను. సో నాకు అప్పుడు నవ్వు వచ్చింది. అండ్ ఇంకెందుకు వచ్చిందంటే, షాక్ ఎందుకైనా అంటే, మీరు మెయిన్ క్యాంపస్లో చదివారా, ఉస్మానియా యూనివర్సిటీలో మీది పీజీ కంప్లీట్ అయిందా నన్ను అడుగుతుంది. నేను ఆమె స్టూడెంట్నే 2021 to 23 లాస్ట్ ఇయర్. ఆమె స్టూడెంట్నే అదే కాలేజ్లో పీజీ కంప్లీట్ చేసిన. బట్ ఆ మేడంకి నా ఫేస్ తెలియదు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ వాళ్ళ తమ్ముడు చూస్తారంటే ఆ మేడం నన్ను గుర్తుపట్టి యూట్యూబ్ ఛానల్ చూస్తావు కదా అని అడిగితే అవును మేడం నేనే యూట్యూబ్ వీడియోస్ చేసేది అని చెప్పిన. అండ్ తర్వాత నేను చెప్పిన, నేను కూడా మీ స్టూడెంట్నే మేడం, బట్ నేను క్లాసెస్కి రాలేదు, డైరెక్ట్ సెమ్ ఎగ్జామ్స్ రాసి క్లియర్ చేసిన, పీజీ అయిపోయింది నాది రీసెంట్లీ అంటే. అవునా, నేను ఎప్పుడు చూడలేదు, నువ్వు క్లాసెస్కి ఎప్పుడు రాలేదు కదా, నాకు తెలియదు అని అడిగింది. సో ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే, ఎంతో కొంత మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, అట్లీస్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయినా టీచర్స్కి నా ఫేస్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. మనం ఎట్లాగో క్లాసెస్కి పోలే కాబట్టి. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక 2-3 కలిసారు. మనం లంచ్ బ్రేక్ వెళ్ళాం, కాలేజీలో ఎవరు లేకుండే, బట్ 2-3 కలిసారు. అనుకోకుండా రోడ్డు మీద వెళ్తూ ఉంటే కలిసారు, గుర్తుపట్టి. సో ఓకే, ఐఎమ్ హ్యాపీ. జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ యూ, ఈరోజు ఇలా జరిగింది అని. నేను నా సబ్స్క్రైబర్స్ కాకపోతే ఇలాంటివి ఎవరికి షేర్ చేసుకుంటా. సో అంతే, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది, నాకు కూడా యూజ్ అవుతుంది. నా ఫ్యాకల్టీనే నన్ను గుర్తుపడుతుంది, అట్లీస్ట్ ఈ ఛానల్ ద్వారా అయినా అని. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. హాల్ టికెట్ ఒకటి, ఒక ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్. బట్ ఐడి ప్రూఫ్లో మీ ఫోటో ఉండాలి, ఐడి ప్రూఫ్లో మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ సిపి గేట్ హాల్ టికెట్లో ఉన్నట్టు మ్యాచ్ అవ్వాలి, లేకపోతే మిమ్మల్ని గేట్ లోపలికి రానియాలి. ఓకే, ఇట్స్ అన్ ఆన్లైన్ ఎగ్జామ్. మీరు రాసే గంటన్నరనో మంచిగా రాయండి. ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్ మీ. అండ్ ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ కంపల్సరీ ఐ విల్ మేక్ వీడియో, ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ లింక్ పెట్టేస్తాను మీకు, అందులో చూసుకోండి. ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ అన్నీ ఒక 5 years ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్.
మీకు అవి హెల్ప్ అవుతాయి కంపల్సరీ. మోడల్ పేపర్స్ చూసుకొని ఆన్సర్స్ అన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీ ఇష్టం, అది చూసుకొని పోండి. ఎందుకంటే లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్లోకి వెళ్ళి క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అవే చదువుకుంటే సరిపోదు, బట్ ఏదో కొన్ని క్వశ్చన్స్ అంటే రిపీట్ అయితే మీకు యూజ్ అవుతుంది. 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ రిపీట్ అయినా మీకు హెల్ప్ అవుతుంది. అందుకే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకోండి. నేను రేపు పెడతా వీడియో, ఓకే? రేపు కానీ నైట్ కానీ పెట్టిస్తాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్.